నల్లధనం సంచుల్లో దాచుకున్న బడాబాబులపై ఉచ్చు బిగిస్తోంది. బ్లాక్ మనీ లావాదేవీలు మార్పిడిపై కేంద్ర ఆర్థిక శాఖ, ఆదాయ పన్ను శాఖ, ఇతర నిఘా సంస్థలు దృష్టి సారించాయి. పేదల కోసం తెరిచిన జన్ ధన్ యోజన బ్యాంకు ఖాతాల్లో జమ అవుతున్న సొమ్ములపైన ఆరా మొదలైంది. ఒకసారి పాత నోట్లు మార్పిడి చేసిన వారే మళ్లీ మార్చేందుకు బ్యాంకులకు వస్తుండటంతో ఎన్నికల్లో మాదిరి సిరాచుక్క వేస్తున్నారు. కొన్ని చోట్ల ఇది ఇప్పటికే అమల్లోకి వచ్చింది. బుధ, గురువారాల్లో జిల్లాలోనూ పలుచోట్ల సిరాచుక్కల పద్ధతి అమల్లోకి వస్తుంది. 2.5 లక్షల వరకు ఒక్కో ఖాతాలో జమ చేసుకునే సౌలభ్యం ఉన్నా ఇది జన్ ధన్ యోజన ఖాతాకు ఏమాత్రం వర్తించదని బ్యాంక్ అధికారులు చెప్తున్నారు. నల్లధనం ఉన్న వారెవైనా జన్ ధన్ ఖాతాలో బినామీ పేర్లతో జమ చేస్తే జమ చేయించుకున్న వారికి ఆ సొమ్ము ఎలా వచ్చిందో ఆరా తీస్తామని బ్యాంక్ ఐటీ అధికారులు బాహటంగా చెప్తున్నా జిల్లాలో మాత్రం జన్ ధన్ ఖాతాల్లో 50,000 కంటే ఎక్కువ సొమ్ము జమవుతున్నాయి. వీరంతా పేద, దిగువ, మధ్యతరగతి కుటుంబాల వారే. తమకు తెలిసిన వారి ద్వారా బడాబాబుల నల్లధనాన్ని, లెక్కలు చూపని సొమ్మును జన్ ధన్ యోజన ఖాతాలో వేసుకుని తర్వాత డ్రా చేసుకోవచ్చని భావిస్తున్నారు. ఇలా పేదల ఖాతాలో పాత నోట్లు జమ చేసినందుకు లక్షకి 10,000 రూపాయల వరకు కమిషన్ ఇచ్చేందుకు ఒప్పందాలు కూడా చేసుకుంటున్నారు. 2.5 లక్షలు జమ చేస్తే 25,000 కమిషన్ వస్తుంది. అయితే ఇంత సొమ్ము ఎక్కడి నుంచి వచ్చిందన్న విషయాన్ని జన్ ధన్ ఖాతాదారులు చెప్పాల్సి ఉంటుంది. కమిషన్ కోసం కక్కుర్తి పడితే తర్వాత ఇబ్బందులు కందొచ్చుకోవడమేనని ఆర్థిక రంగ నిపుణులు చెప్తున్నారు. బ్యాంకు సేవింగ్స్ ఖాతాల్లో ఎంత సొమ్మైనా జమ చేసుకోవచ్చు. 2.5 లక్షల వరకు వివరాలు అడగమని ఐటీ వారు చెప్తున్నారు. అంతకంటే ఎక్కువ జమ చేసినా మేము తీసుకుంటాం. కాకపోతే ఆ సొమ్ము ఎలా వచ్చిందో మాత్రం చెప్పగలిగి ఉండాలి. ఖచ్చితమైన లెక్కలు చూపకపోతే ఇరుక్కోవటం ఖాయం. జన్ ధన్ యోజన ఖాతాల్లో 50,000 మాత్రమే పరిమితి ఉంది. ఏడాదిలో 1,00,000 వరకు లావాదేవీలు నిర్వహించుకునే సౌలభ్యం ఉంది. అంతకంటే ఎక్కువ జమ చేస్తే ఖచ్చితంగా లెక్కలు అడుగుతారు. చెప్పకపోతే చట్ట ప్రకారం శిక్షలుంటాయని మర్చిపోవద్దు అని అధికారులు అంటున్నారు. మీది కాని డబ్బు మీ ఖాతాలో వేసుకోవద్దు. ఎవరైనా మొహమాట పెట్టినా, ప్రలోభ పెట్టినా తిరస్కరించండి. లేకపోతే భవిష్యత్తులో ఇబ్బందులు పడతారు. జాగ్రత్తగా ఉండని అధికారులు హెచ్చరిస్తున్నారు. యోయో న్యూస్, హైదరాబాద్.